హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎస్బి తెలుగు అఫీషియల్. సంతు మహాత్ముల సందేశం. మానవులందరూ లోన బయట ఒకే విధంగా సృష్టించబడ్డారు. వారి మానసిక మరియు ఆత్మిక రూపం కూడా ఒకేలాగా ఉంది. ఈ విశ్వాన్ని సృష్టించి పోషిస్తున్న కర్త, ఆయనను మనం ఈశ్వరుడు, అల్లాహ్, గాడ్, లార్డ్, జీహోవా లేక మరి ఏ ఇతర పేరుతో పిలిచినా ఒకే విధంగా అందరి పాపాలను నశింపచేసి వారికి ముక్తిని ప్రసాదిస్తారు. పాపాలను నశింపజేసుకొని ముక్తిని పొందే ఈ మార్గం అందరిలోనూ మొదటి నుండే ఉంది. ఆత్మను లోపల శబ్దంతో జోడించే ఈ ముక్తి మార్గం సమస్త మానవ జాతికి ఒకే విధమైనది, సర్వజనీనమైనది. ఈ మార్గం అందరిలోనూ ఉన్నప్పటికీ ఎవడు ఎంతటి విద్యావంతుడైనా బుద్ధిమంతుడైనా ఈ మార్గాన్ని తనకు తానుగా కనుగొనలేడు. కేవలం ఒక సజీవ సద్గురువే ఎవరైతే ఈ మార్గంలో పయనించి చివరి గమ్యాన్ని చేరుకున్నారో వారే మనకు ఈ మార్గ రహస్యాన్ని తెలియజెప్పగలరు. ఇంతకు తప్ప ఈ మార్గంలో పయనించడానికి వేరే ఉపాయం లేనేలేదు. ఎంతవరకైతే ఒక సజీవ సద్గురువు మనకు ఈ మార్గపు తాళపు చెవినియ్యరో, మనలను శబ్దంతో కలపరో, సాధనలో మనకు సహాయపడరో అంతవరకు ఆత్మిక జాగృతి కలగడం, పాపాల నుండి విడుదల పొందడం మరియు జనన మరణాల నుండి ముక్తి పొందడం సాధ్యం కాదు. శబ్దము మన లోపలే ఉంది, కానీ దాని తాళపు చెవి, దానిని పొందే రహస్యము మాత్రం సద్గురువు వద్ద ఉంది. ఆ తాళపు చెవిని తీసుకొని దానిని వాడనంత వరకు, అనగా సద్గురువు నుండి ఈ రహస్యాన్ని మనం పొందనంత వరకు శబ్దము గుప్తంగానే ఉండిపోతుంది. ఈ ముక్తి మార్గము అనాదిగా ఇలాగే వస్తూ ఉన్నది. కాలాన్ని బట్టి ఇది ఇంతవరకు మారలేదు, ఇక ముందు మారబోదు. సంతు మహాత్ముల రచనలు అధ్యయనం చేస్తే వారు ఏ కాలంలో లేక ఏ దేశంలో అవతరించి ఉన్నా వారందరూ ఈ ఒక్క మార్గాన్ని అనుసరించారని మరియు లోకానికి దీనిని గుర్చే బోధించారని తెలియవస్తుంది. సంతు మహాత్ముల బోధన సర్వవ్యాప్తమైనదని సృష్టిపరిచేందుకు వారి విభిన్న రచనల నుండి కొన్ని సంక్షిప్త ఉద్ధర ఇందులో చేర్చబడుతున్నాయి. పరమాత్మ పొందే ఈ మార్గము అందరిలోనూ ఉంది. ఇది పరమాత్మ అందరికీ ప్రసాదించిన ఒకే విధమైన పరదానము. కావాలనుకుంటే ప్రతి వ్యక్తి దీనివల్ల లాభం పొందవచ్చు. సంతుల సందేశం ఇచ్చే మత్స్యలోకంలో ఉన్న అందరికీ ఇది ఒక ఆశాప్రదమైన ఆనంద సందేశం. దీన్ని నిజాన్ని తెలుసుకోవడానికి మరియు మనం మరణాంతరం వరకు ఎదురు చూడవలసిన పని లేదు. అంతర్నేత్రముతో సత్యమును స్వయముగా గాంచినప్పుడే కళ్ళు మనకు విశ్వాసము. సద్గురువు బోధనల ఎడల సంతు మహాత్ముల ఉద్దేశ్యము పూర్తిగా ఆధ్యాత్మికమైనదని, మనస్సు మరియు మాయతో నిరంతరం చెలిమి చేసిన కారణంగా శిలవలే అచేతనమైన ఆత్మలను సంతు మహాత్ములు చైతన్యాన్ని కలిగించే శబ్దధారతో జోడించి వాటిని తిరిగి చైతన్యవంతంగాను నిర్మలంగాను చేస్తారు. వ్యర్థమైన వివాదాలలో వారు చిక్కుకోరు. వారు మతపరమైన కలహాలన్నింటినీ నుండి తొలగి ఉంటారు. వారు ఏ కొత్త మతాన్ని లేక సాంప్రదాయాన్ని ఏర్పరచడానికి రారు. ఇప్పుడున్న ఏ మతమును సాంప్రదాయమును విమర్శించరు, ప్రతిరోధించరు. వారు సమకూర్చడానికి వస్తారే కానీ నాశనం చేయడానికి కాదు. వారు జీవాత్మను సర్వవ్యాప్తమైన శబ్దంతో కలుపుతారు. ఈ విషయాన్ని ముందు పేజీలలో స్పష్టపరిచేందుకు ప్రయత్నించడమైనది. సృష్టి విధానం. ఇంతకు మనం ఈ వర్తమాన స్థితికి ఎలా వచ్చాం, మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి పోతాం అని మనలో ఎన్నోసార్లు ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ మూల ప్రశ్నలకు కొద్ది మాటల్లో జవాబు చెప్పడం కష్టం. మన బుద్ధి పరిమితమైనది మరియు ఈ విషయంలో మన అనుభవం చాలా తక్కువ.
అంతర్వాణి. అందుకని ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం అసమర్థులం. ఈ పుస్తక వలన ఆ ఉచ్చ యోగ్యతల వికాసం కొరకు మనకు నూతన దిగంధాలను గురించి అవగతమవుతుంది. తద్వారా మనం అంతరమున పురోగించగలం. ఆ విధంగా ఒకనాడు మనం పైకి ఎదిగి ఆ ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించగలం. చైతన్యులమై దివ్య శక్తులను పొంది పరమాత్ముని సృష్టి విధానాన్ని స్వయంగా చూసి అర్థం చేసుకోగలం మరియు మన ప్రశ్నలు అన్నింటికీ జవాబులను పొందగలం. పరమాత్ముని సృష్టిలో ఆత్మిక, మానసిక మరియు భౌతికములు అనే 3 ముఖ్యమైన దశలు లేక మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో అక్కడి విశేషాలను బట్టి జీవనం ఉన్నది. వీటన్నింటినీ శబ్దము సృష్టించింది. శబ్దమే వీటిని పోషిస్తున్నది. శబ్దము నామము మరియు కల్మ అని కూడా అవబడుతోంది. సర్వమునకు అది శబ్దమని తెలియను. సర్వమునకు అంతము శబ్దమేనని గ్రహించుము. శబ్దము వలన ఉత్పత్తి, ప్రళయాలు, శబ్దము వలననే కలుగు పునరుత్పత్తి. గురు అమర్దాస్ 14 మండలాలన్నీయు కలవు కల్మమందే. ఏమి ఎరుగుదురు అజ్ఞానులు ఈ మర్మమును. సుల్తాన్ బహా. సమస్త వస్తువులు శబ్దము ద్వారానే సృష్టించబడినాయి మరియు సృష్టించబడినది ఏదియూ అది లేకుండా సృష్టించబడలేదు. సెయింట్ జాన్. సృష్టి యొక్క అత్యంత నిర్మల స్థితిలో కేవలం చైతన్యము, ప్రకాశము మరియు ప్రేమయే ఉన్నాయి. అక్కడ ఆత్మ ఒక బిందువు మరియు శబ్దము. సముద్రము ఆత్మ అక్కడ తన మూల రూపంలో ఉన్నది. అది పరమపిత పరమాత్ముని ధామము. అదే మన నిజధామము. ఓ హఫీజ్, సర్వోన్నత ఆధ్యాత్మిక ధామమే నా పితృగృహము. ఈ ఆత్మిక మండలాలకు సరిగా దిగువన అతి సుందరమైన మనోమండలాలు ఉన్నాయి. ఆత్మ పరమాత్ముని ధామం నుండి క్రిందికి వస్తున్నప్పుడు ఇక్కడ అది మనస్సుతో చెలిమి చేస్తుంది. ఈ మండలాల్లో వ్యవహరించడానికి గాను ఆత్మ కారణ మరియు సూక్ష్మ శరీరాలనే తొడుగులను ధరిస్తుంది. ఈ విధంగా ఆత్మపైన 2 తొడుగులు పడడం వలన మనస్సు శక్తివంతమైనట్లుగా అనిపిస్తుంది. చిట్ట చివరగా ఆత్మ, మనస్సు మరియు తన ఇతర శరీరాలతో పాటుగా అన్నింటికన్నా క్రిందనున్న ఈ మర్త్యలోకంలోకి వచ్చినప్పుడు ఈ స్థూల ప్రపంచంలో పనులు చేయడానికి గాను అది స్థూల శరీరాన్ని ధరించవలసి వస్తుంది. అప్పుడది భౌతికంగా మరింత పరిమితమైపోతుంది. ఇక్కడ ఆత్మ ఎంతగా మరుగుపడుతుందంటే దాని ఉనికిని గుర్తించడానికి కూడా వీలు కాదు. ఇక్కడ మనస్సు వ్యాకులతతో, అశాంతితో ఉంటుంది. శరీర బంధాలలో చిక్కుకొని ఉన్నందున మనస్సు మనకు ఒక వేరైన మిథ్యా అస్తిత్వాన్ని కలగజేస్తుంది. మనము ఆత్మ దాని భ్రమలో పడి మన మూలాన్ని మరియు మనం ఆ పరమాత్ముని అంశమనే విషయాన్నే మర్చిపోతాము. ఈ క్రింది మండలాలలో ఆత్మ కూడా ఉన్నప్పటికీ జీవితంలోని పరిస్థితులపై అధికారము అంతా మనస్సుదే అయి ఉంటుంది. మనం ఇక్కడ ఒక బలవత్తరమైన సూక్ష్మ శక్తి యొక్క మండలంలో ఉన్నాము. ఈ శక్తి ఆత్మను వేరుపరిచి బందీగా చేసి పైనున్న ఆధ్యాత్మిక మండలాలలో కల దాని
స్వగృహముగా వెళ్ళకుండా నిరోధిస్తుంది. ఈ శక్తి ఆత్మను మనస్సు మాయల సీమలోనే బంధించి ఉంచుతుంది. మనస్సు యొక్క ఈ నిరోధక గుణాన్ని గురించి కొందరికి విశ్వాసం ఉండకపోవచ్చు. కానీ మనస్సు ఆత్మ నుండే తన శక్తిని పొందుతున్నా, అవి రెండూ కలిసి పని చేస్తున్నా కూడా ఈ క్రింది మండలాలు ఆత్మయనే సకారాత్మక శక్తి ద్వారా కాక మనస్సు అనే నిరోధించే నకారాత్మక శక్తి ద్వారానే వికాసం చెందుతూ దాని ద్వారానే నడపబడాలనే విధానాన్ని పరమాత్మే స్వయంగా తన ఇష్టానుసారంగా ఏర్పరిచాడు అనేది నిజం. మనం అందరము వాస్తవానికి ఆ పరమపిత పరమాత్మ యొక్క కిరణాలము మరియు ఆ సర్వవ్యాపక ప్రేమమయుని అంశములమైనప్పటికీ సృష్టి యొక్క నిమ్న మండలాలలో ఉంటూ మనస్సు చెప్పినట్లుగా నడుచుకుంటున్నాము. పరమాత్మ ప్రాప్తి మార్గంలో మనస్సు మన ఆధ్యాత్మిక ప్రగతికి మన బద్ధ శత్రువని, చాలా పెద్ద అడ్డంకి అని సంతు మహాత్ములు మనలను పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ మనస్సు ఎంత శక్తిశాలి అంటే, ఎంత చాకచక్యంగా పనిచేస్తుందంటే మనం దాని మోసంలో పడి సంతు మహాత్ముల హెచ్చరికలను పెడచెవిన పెడతాము. మనము ఈ నిమ్న మండలాలలోకి ఎలా వచ్చాం అని మనం మళ్ళీ ప్రశ్నించవచ్చు. ఇంతకు మునుపే చెప్పినట్లుగా ఆత్మ అతి నిర్మలమైన తన స్వగృహాన్ని పరమధామాన్ని వదిలి క్రిందికి వచ్చినప్పుడు మనస్సు ప్రభావానికి లోనవుతుంది. రచన విధానమే ఇలాగున్నది. ఆత్మ ఒకసారి ఇలాగా మనోమండలాలలో ప్రవేశించి మనస్సుతో కలియడం వల్ల శబ్దముతోనూ పైనున్న ఆధ్యాత్మిక మండలాలతోనూ దీనికి గల సంబంధం తెగిపోతుంది. ఇక్కడ నుండి ఇంకా క్రిందికి దిగిన కొలది మనస్సు ఆత్మలు ఈ మాయా మండలాలలో వ్యవహరించడం కోసం ఇంద్రియాల పాశంలో మరింతగా చిక్కుకుపోతూ ఉంటాయి. కోరికల వలన మనం ప్రలోభాలలో పడతాము. బాల్యము నుండే ప్రాపంచిక వస్తువులు మరియు ఇక్కడి వాతావరణము మనలను తన వైపు ఆకర్షిస్తాయి. ఇక శ్రీ కామ క్రోధ లోభ అహంకారాలు మన నిమ్న ప్రవృత్తులను మరియు మరింత రెచ్చగొడుతూ ఉంటాయి. మద్యము, పొగాకు మొదలగు మాదక ద్రవ్యాలు మన ఇంద్రియాలకు క్షణికములుగా ఇస్తూ వాటిలో మనం ఎంతగా కూరుకుపోయేలాగా చేస్తాయంటే మనలోని మానవత్వం మెల్లమెల్లగా పశుత్వంలోనికి మారనారంభిస్తుంది. మనం పశువులలాగా ప్రవర్తిస్తున్న కారణంగా మనం పాశవిక ప్రవృత్తులను కోరికలను తీర్చుకోగలగనందుకు పశు శరీరాలను ధరించవలసి వస్తుంది. అంతే, ఇంతకన్నను నీచ స్థాయికి దిగజారి చెట్లు చేమల రూపం కూడా దాల్చవలసి వస్తుంది. అక్కడి నుండి మనం మళ్ళీ పైకి ఎదగడం మొదలు పెడతాము. అనేక ఏనులలో జన్మలను ఎత్తిన పిదప చివరికి మళ్ళీ మనకు మానవ జన్మ ప్రాప్తిస్తుంది. ఈ విధంగా మనకు మనలో గల దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి సామర్థ్యము మరియు మరొక విశేషమైన అవకాశము లభిస్తుంది. సృష్టిలో మానవుడు అన్ని జీవుల కన్నా అత్యంత వికసితమైన జీవి అయినప్పటికీ పరమాత్మతో కలియడానికి మానవ జన్మ లాంటి ఇంతటి అమూల్య అవకాశాన్ని పొందిన మనం నకారాత్మకమైన మనస్సుతో అకుంఠితంగా పోరాడుతూ ఈ బందిఖానా నుండి విడుదల పొందాలి మరియు పరమాత్మను విడిచి దారి తప్పి తిరుగుతున్న ఆత్మను తిరిగి తీసుకువెళ్ళి పరమాత్మ చరణాల చింతకు చేర్చే ఆ మార్గంలో పెట్టాలి. అలా గనుక చేయకుంటే మనం మనస్సు జాలంలోనే చిక్కుకొని పోయి పదే పదే నీచ జన్మలను ఎత్తవలసి వస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించవలసింది ఏంటంటే, ఈ మర్త్యలోకం సృష్టిలో అన్నింటికన్నా క్రిందనున్న లోకం అయినప్పటికీ
పరమాత్మ మానవుణ్ణి తన రూపంలో సృష్టించాడు. అందువలన ఈ మర్త్యలోకానికి వచ్చి మానవ దేహంలోనే మనం మన సంపూర్ణ ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు కృషి చేయగలుగుతాము. మరియు ఇక్కడి నుండి పైన గల విభిన్న మండలాల గుండా యాత్రను కొనసాగిస్తూ మనం మొదట బయలుదేరి వచ్చిన అమరధామాన్ని తిరిగి చేరుకోగలుగుతాము. పరమాత్మ విధానము సూక్ష్మ మండలాలలో ఉండే దేవీ దేవతలు కూడా తమ వికాసానికి ఈ యాత్రను ప్రారంభించలేరు. ఎందుకనగా వారు కూడా శుభకర్మల ఫలాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ మర్త్యలోకంకి రావాల్సి వస్తుంది. మానవ దేహము ప్రాప్తించినది నీకిప్పుడు. గోవిందుని కలియుటకిదియే అవకాశము. అన్య కార్యములు నీకు అక్కర రావు. సాధు సాంగత్యము భజించుము. కేవలము నామము. గురు అర్జున్ దేవ్ ఇప్పుడు మనం ఈ భౌతిక మండలం నుండి మండలాలకు ఎలా పోగలము, జనన మరణాల వలయం నుండి ఎలా విడుదల పొందగలము అనే తర్వాతి ప్రశ్న ఉదయిస్తుంది. మనోమండలాలు ఆత్మకు అనుకూలమైనవి కావు. అసమాన గుణములు కల రెండు వస్తువులు ఆత్మ మరియు మనస్సుల మధ్య నిజమైన చెలిమి ఉండజాలదు. ఈ భౌతిక జగత్తులో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మ తన నిజతత్వాన్ని పూర్తిగా మర్చిపోయింది. మనస్సు స్థితి కూడా మెరుగ్గా లేదు. ఈ రెండు మాయా ప్రభావంలో పడిపోయాయి. అవాగమనపు లోయలో ఒక చోటి నుండి మరొక చోటికి నిరంతరంగా దారి తప్పి తిరుగుతున్నాయి. వాటికి ఎక్కడా విశ్రాంతి కానీ సౌఖ్యం కానీ లేదు. నిజానికి ఈ లోకంలో ఒక్క జీవి కూడా సుఖంగా ఉన్నవాడు లేనేలేడు. నానక్ సాహిబ్ సకల లోకమున్నది దుఃఖమయమై స్వగృహమును చేరిన వాడే పడయును సౌఖ్యము సోదరా. గురు అమర్దాస్ గారు చెప్పిన రచన. ప్రాపంచిక సిరి సంపదలతో ఆడంబరాలతో మనస్సు తృప్తి చెందదు మరియు మనోమండలాలలోని తలుకు బెలుకులు ఆత్మకు ఎక్కువ కాలం పాటు ఆకర్షణను ఇవ్వలేవు. మనస్సు మరియు ఆత్మ రెండు ఎంతవరకైతే తమ తమ నిజ స్థానాలను చేరుకోవో, అనగా ఆత్మ పరమ చైతన్యవంతమైన తన ఆత్మిక మండలంలో మరియు మనస్సు తన మూలస్థానమైన త్రికుటిలో చేరుకోవో, అంతవరకు అవి అసంతృప్తిగానే అశాంతిగానే ఉంటాయి. ఒక విషయం అసత్యం అనిపించినా నిజానికి అదే సత్యం. అది ఏమిటంటే సర్వసాధారణంగా పరిస్థితులు చాలా విషమించినప్పుడే అనేకులు లోకానికి అతీతమైన ఏదైనా అలౌకిక మార్గాన్ని వెతికేందుకు ప్రయత్నిస్తారు. ధార్మిక సిద్ధాంతాలలో, మత కలహాలలో, వివాదాలలో, ప్రాపంచిక గౌరవ ప్రతిష్టలు మరియు అధికార ప్రాప్తి కొరకు చేసే పెనుగులాటలలో, ప్రాపంచిక వస్తువుల పట్ల లోభమోహాలలో మరియు వాటిని పొందిన మిథ్యా సుఖంలో కూడా కొందరు ఈ ప్రపంచపు సారహీనతను అనుభవించడం మొదలు పెడతారు. అప్పుడు వారు ఏమిటి, ఈ స్థితి నుండి బయటపడే మార్గమే లేదా? మనకు సత్యమార్గపు జ్ఞానాన్ని ఇచ్చేవారు ఎవరూ లేరా? వేలాది సంవత్సరాల క్రితం నుండి మనకు చెప్పబడుతున్న దేనినైతే జనులు తమకు ఇష్టమైన రీతిలో నానా వ్యాఖ్యానాలు చేశారో మనం నమ్మి దానితోనే తృప్తి చెందేలా సత్య మార్గంలో మనలను నడిపించేందుకు సహాయపడేవారు ఎవరూ లేరా అని తమను తాము ప్రశ్నించుకుంటారు. అట్టి గడియలలోనే సహాయం లభిస్తుంది. ఎవరి అన్వేషణ అయితే తీవ్రంగా ఉంటుందో వారు ఒక పూర్ణ జ్ఞాని అయిన మార్గదర్శకుడు ఉంటాడని, తమకు సహాయం అందివ్వడానికి తప్పక సిద్ధమవుతాడని తెలుసుకుంటారు.
ఎందుకనగా ఈ ప్రపంచంలో తన మనస్సును వశం చేసుకొని స్వయంగా అత్యున్నతమైన ఆధ్యాత్మిక శిఖరాన్ని పరమధామాన్ని చేరి ఉన్న మరియు జిజ్ఞాసువులను కూడా అక్కడికి తీసుకొని పోగల సమర్థుడైన సద్గురు ఎల్లప్పుడూ ఉండే ఉంటారు. ఇలాంటి సద్గురువులు నిజమైన జిజ్ఞాసువులను ఎల్లప్పుడూ గుర్తిస్తూ ఉంటారు. ఏ విధంగానైతే పర్వత శిఖరం పైన నిలబడి ఉన్న వ్యక్తి దగ్గరలో కానీ దూరంగా కానీ రగులుతున్న నిప్పును చూడగలడో, అదే విధంగా సద్గురు ప్రభు అయిన పరమాత్మను పొందగోరే వారిని స్పష్టంగా గుర్తిస్తారు. అట్టి వారి వద్దకు వారు స్వయంగానైనా వెళ్తారు, లేదా ఏదో విధంగా వారిని తమ వద్దకైనా రప్పించుకుంటారు. పాశ్చాత్య దేశాలలో ఎప్పుడైతే శిష్యుడు సిద్ధంగా ఉంటాడో అప్పుడు సద్గురువు ప్రకటమవుతారు అనే లోకోక్తి ఉన్నది. నిజానికి ఇలాగే జరుగుతుంది కూడా. మనం మన లోపల ఏదో ఒక వస్తువు బుద్ధి తర్కానికి ఉన్నంతగానూ, మనస్సు మాయ మరియు ఇంద్రియాలకు అతీతంగానూ ఉన్నదని తెలుసుకున్నప్పుడు, దీనులమై ఆధ్యాత్మికోన్నతి నొందిన ఒక పరమాత్ముని చరణ సన్నిధిలోకి వెళ్ళదలుచుకున్నప్పుడు, ఈ లోకము కేవలం భ్రమలు మాయలతో కూడినదని తెలుసుకున్నప్పుడు, మనలో పూర్ణత్వాన్ని పొందాలనే ఉత్కంఠ తీవ్రమైనప్పుడు, మరియు మనస్సు జీవన రహస్యాన్ని తెలుసుకోవాలని తపించినప్పుడు మనకు పూర్ణ సద్గురువుతో కలయిక కలుగుతుంది. వారి నుండి నామోపదేశం పొంది మన స్వగృహమైన పరమధామాన్ని చేరే యాత్రను మరణించిన తరువాత కాక మనం జీవితంలోనే ఇక్కడి నుండే ప్రారంభించవచ్చును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై వీడియో.